నేనైతే పీతలు తీసుకున్నానండి. పీతలు అయితే కర్రీ వండుతాను, పిల్లలకైతే చాలా ఇష్టం. ఇంకా పీతలు అయితే వండుతున్నానండి. ఇవి ఎలా చేయాలో చూపిస్తాను మీకు. చేసి అయితే వండుతాను, మీరు కూడా చూడండి. ఇంక ఎలాగైతే ఉంటాయి పీతలు మీకు తెలుసు ఆల్రెడీ. ఇక డబ్బులండి చూడండి. ఇదేమో 20 అయింది అంట, ఇదేమో 100 అయింది అంట. మా సాయిగడ అయితే తెచ్చాడు. ఇక పిన్ని డబ్బులు పట్టుకెళ్ళి కూర తెచ్చుకోండి ఇవ్వాలనేసి అంటున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఇంకోటి నేనైతే వాళ్ళ పీతల కర్రీ అయితే వండుతున్నాను. ఇంకోటి పీతలు ఎలా చేయాలో ఒకసారి చాలామంది తెలియదు కదా, నేను చూపిద్దారని అయితే చూపిస్తున్నాను. ఇక చూడండి పీత ఎలాగ ఉంది కదా, ఈ పీతను పట్టుకుని మనం అయితే ఇంక తీసేసుకోవాలి. ఇవి తీసుకుని ఇవి కూడా కర్రీలో వేసుకోవచ్చు. ఇవి కూడా నేను చూపిస్తాను. ఇంకా పెద్దగా ఉంటాయి పీతలు, అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి. ఓన్లీ చిన్నగా ఉన్నాయి, పిల్లలు తీసుకున్నారని నేనైతే తీసుకున్నానండి. ఇవైతే రెక్కలు చిన్నగానే ఉన్నాయి కాబట్టి అయితే తీసేసుకోవాలి. ఇలాగా ఇవైతే నేను తీసేసి పడేసుకుంటున్నాను. కొద్ది పెద్దగా ఉంటాయి, ఇవైతే చాలా పెద్దగా ఉంటాయి. అవి అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి. ఇది వచ్చి పీత శన అంటారు, శన చూసారు ఎలాగుందో, అదైతే నేను అన్న తీసేస్తాను. ఇది చూడండి, ఇది పట్టుకుని ఇలా పట్టుకుని ఇలా తీస్తే పీత మనకి లోపల ఉన్నది ఇలాగ క్లీన్ చేసుకోవాలి. ఇదంతా తీసుకుని క్లీన్ చేసుకోవాలి. ఇది ఉంది చూడండి శన, ఈ శన కూడా ఇంక ఇలా తీసుకోవాలి. నేనైతే శన కూడా తీసేస్తున్నాను. వాళ్ళు చూసారా పీత ఎత్తే ఎంత చిన్నగా ఉందో, అది చూస్తే ఎంత ఉంది, ఇది చూస్తే ఎంత చిన్నగా ఉంది. ఇది మొత్తం తీసేసుకోవాలి. ఇది ఎలా తీసేసుకోవాలని ఇది కూడా క్లీన్ చేసుకోవాలి. మనం కడుక్కున్నాడు క్లీన్ చేసుకోవచ్చు. ఇది చూసారా ఎంత చిన్నగా ఉందో, అంత పెద్ద పీత ఎంత చిన్నగా ఉంటుంది. అయితే చేసింది మనం ఈ మొత్తం కూడా ఇలాగే చేసుకోవాలి. ఈ రెక్కలు అయితే ఇవి ఉన్నాయి చూడండి, ఇవైతే ఇలా కొట్టుకోవాలి. ముళ్ళు కాబట్టి మనకి తగలుకోకుండా నోటు గుచ్చుకోకుండా ఉంటుంది. ఇంక ఇలా కొట్టేసుకుని ఇలా పడేసుకుని అవి కూడా కడుక్కుని వండుకోవాలి. రెక్కలు ఇవి ఇంకా పెద్దవి ఉంటే పెద్దవి తెచ్చినట్టు ఇంకోసారి ఫుల్ వీడియో తీసి పెడతాను. ఇంకోసారి ఫుల్ వీడియో తీసి పెడతాను. ఈ మట్టికైతే ఇప్పుడు ఇలా చేస్తున్నాను. చూసారా నేను ఇంకెలా చేస్తున్నాను. చేసేసాను కదా, చేసి చూసారా ఎన్ని ఉన్నాయో, ఇవి ఎన్నో ఉంటాయి. ఇంకో ఇవి అయితే మళ్ళీ ఇంట్లో అయితే కడిగేసుకుంటున్నాను. ఆల్రెడీ కడిగాను, ఇంట్లో అయితే కడుగుతున్నాను. బాగా క్లీన్ కడుక్కోవాలా, రెస్ట్ అయితే ఉంటుంది పీతల్లో కూడా. బాగా క్లీన్ కడుక్కోవాలి, క్లీన్గా కడుక్కుంటే బాగుంటుంది. చూసారా చేస్తున్నా చాలా తక్కువ అయితే వస్తాయి. పెద్ద పీతలు అయితే బాగున్నాను, చిన్నగా ఉన్నాయి. ఇంకా అడిగారని తీసుకున్నాను పిల్లలు. మళ్ళీ ఇంకా పెద్ద పీతలు వచ్చిన తీసుకుని అయితే వండి చూపిస్తాను కదా. పీతలు అయితే మసాలా అయితే నూరేసుకున్నాను. పీతల కర్రీలోకి ప్యాన్ అయితే పెట్టేస్తున్నాను. ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే వేస్తాను. ఇంకొంచెం ప్యాన్ అయితే పెట్టి ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ కాక మసాలా వేసుకున్నాం. ఇంకా నూనె అయితే కాగుతుంది కదా, పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి అవుతున్నాయి కదా, మసాలా కూడా వేసుకుంటున్నాను. మసాలా అయితే కొద్దిగా మైన్గా పెట్టుకోవాలి. మసాలా ఉల్లిపాయ మసాలా అయితే బాగుంటుంది పీతల కర్రీలోకి, అందుకే ఉల్లిపాయ మసాలా అయితే పట్టాను నేను చేసి వంట ఎలా చేస్తానండి. మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి. కానీ చాలా బాగుంటుంది పీతల కూర అయితే, చాలా బాగుంటుంది. కొంతమందికి తినడం కూడా రాదు, నాకే తినడం రాదు. పీతల కూర వండుతున్నాను అన్నమాట, కానీ నాకే తినడం రాదు. గుచ్చుకుంటాయి అని తింటాం మానేస్తాను. మసాలా మొత్తం వేగాలి, బ్రౌన్ కలర్లో వేస్తే బాగుంటుంది కర్రీ అన్నది. బ్రౌన్ కలర్లో వేగాలి బాగాను. ఇవన్నీ మసాలా అయితే వేగుతుంది. కొద్దిగా మొయ్యంగా పట్టుకోవాలి, తెలియదు మా పాప పెద్ద మెత్తగా పెట్టేస్తుంది. మసాలా అయితే బ్రౌన్ కలర్ వేగాలి. వేగాక అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ముందుగానే వేసుకుంటే మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ అయితే వేగదు, అడుగు పెట్టేస్తుంది, అంటే మాడిపోద్ది. అందుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే గిన్నెలో తీసుకుని వచ్చుకున్నాను. ఇది వేగాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను. ఏమీ అనుకోవద్దండి. నా వాయిస్ కొంచెం చిన్నగా ఉంటే చెప్పండి, ఇంకా కొద్దిగా గట్టిగా మాట్లాడైతే వాయిస్ అయితే పెడతాను. ఇదైతే బాగా వేగాలి. ఎందుకంటే ఇలా ఎందుకు కలుపుతానంటే అడుగు పడుతుందని నేనైతే ఇలా కలుపుతూ ఉన్నాను, అడుగు పట్టుకోకుండానే వేగుతుందని.
మసాలా అయితే వేగిపోయింది కదా, మసాలా అయితే వేగిపోయింది. దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాను. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయక నేను చేత్తో కదా ఫోన్ పెట్టుకుని ఇంకో చేత్తో అంటే కలుపుకున్నాం కాబట్టి ప్యాన్ అయితే కదులుతుంది. ఇదైతే వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయక ఉప్పు కారం అనేది వేసుకుందాం మనం. ఇవ్వండి మసాలా అయితే వేగిపోయింది. మసాలా వేగింది కాబట్టి ఇప్పుడు అయితే ఉప్పు కారం అయితే వేసుకుంటున్నాను నేను. ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకోవాలి. ఇవ్వండి పసుపు. ఎవరికి కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తింటారు, తక్కువ తినేవాళ్ళు తక్కువ తింటారు. కారం అయితే సరిపడగా అయితే వేసుకోండి. మీరు ఎంత వేసుకుంటారు అంత. మేమైతే సరిపడగా అయితే వేసుకుంటాం కారం. నేను కారం లైట్గానే తింటాను, ఎక్కువ వేస్తాను. ఇది నీసుకో కాబట్టి అంటే పీతల కర్రీ కాబట్టి కొద్దిగా కారం అయితే వేసుకోవాలి. అందుకు కొంచెం కారం అయితే వేసాను. ఇంకోండి వేసాక కలుపుకొని కొద్దిగా అయితే ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. నేను ఇప్పుడే ఉప్పు కూడా వేసుకుంటున్నాను. మసాలా వేస్తాను కాబట్టి ఇంకెక్కువ మసాలా అయితే వేసుకొని నేను అన్నీ మిక్సీ పట్టుకున్నాయండి. అవి అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర దాల్చిన చెక్క అన్నీ మిక్సీ పట్టుకునేమాట అవి. అందుకని ఇంకేమైనా పొడుగు గట్టని ఇంకోండి అదైతే ఎగుతుంది కదా. ఇప్పుడు పీతలు అయితే వేసేస్తున్నాను. గ్యాస్లో చూసారు ఎన్ని వచ్చినాయో, ఇన్ని కూడా రా రేపు వస్తుంది అప్పుడు చెప్తా. ఎందుకు ఇన్ని పీతలు చేశాక ఇన్ని అవుని నేను సరిగా చూడలేదు, వెళ్ళిపోయాక చూసా కాబట్టి మళ్ళీ ఎక్కడికి వెళ్తుందిలే, మనకిచ్చి ఆవిడే కదా చేపలు ఆవిడ వచ్చినట్టు చెప్తాడు. అప్పుడు డబల్ తీసుకుంటాం. మళ్ళీ పీతలు చూసారు ఎన్ని అవునాయో చేస్తేనే ఎక్కువ, అంతకని చేస్తే ఎన్నావు. ఇవి ఎక్కువసేపు మగ్గాక అప్పుడు వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకుంటే బాగుంటుంది. ఇంకోండి బాగా కొద్దిగా ఉప్పు కారం అయితే పట్టినాయి. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ అయితే వేసేస్తున్నాను నేను. వాటర్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే ఉడకాలి కదా పీత, అందుకు వాటర్ అయితే వేసాను. చూసారా దగ్గర పడిపోతేప్పుడు బాగుంటుంది కర్రీ అన్నది మీకు చూపిస్తాను, దగ్గర కడగా చూపిస్తాను. మీరు ట్రై చేయండి, ఒకసారి తిన్నారంటే మొదలు. పీత అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది, కానీ తినడానికి చాలామంది ఇష్టపడి, కానీ తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. గుచ్చుకుంటాయి అనేసి నేనైతే తిన్నాను. తినే వాళ్ళు అయితే తినచ్చు. మా పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు ఇవైతే, అందుకే వాళ్ళ గురించే వెళుతున్నా. పీతల కర్రీ చూసారా ఎంత దగ్గర గడిపోయిందో. పీతల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా ఇవైతే ఇప్పుడు మా చిన్నపిల్ల చూడాలి, ఇప్పుడు గిన్నెలో వేసుకుని తినేస్తుంది. ఇంకా ఇలాగైతే ఉంటుంది కర్రీ. చూసారా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను ఫుల్ వీడియో అయితే పెడతాను, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి మై ఛానల్.